నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. కొత్త వేరియంట్ అనేది తొందరగా బయటకు వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. అలానే చిన్నపిల్లల్లో కూడా నలుగురికి ఇప్పుడు సోకడం, ఎంజీఎంలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అసలు చిన్నపిల్లలకి సంబంధించి కరోనాకి సంబంధించి ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారా? ఒకవేళ ఏర్పాటు చేస్తే ఎన్ని బెడ్లు ఏర్పాటు చేశారు? ఎమర్జెన్సీ పర్పస్ అయితే అన్ని సదుపాయాలు ఉన్నాయనే విశేషాల మీద మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి సార్, అంటే కొత్తగా కరోనా అనేది వేరియంట్ అనేది వచ్చింది. అలానే పెద్దవాళ్ళకంటే ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తుంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, అంటే లక్షణాలు ఏముంటున్నాయి వాళ్ళలో? సో ఇప్పుడు పిల్లలకి కూడా వస్తున్నాయి. నిన్న 3 పాజిటివ్ పేషెంట్లు అడ్మిట్ చేసుకున్నాము. ఇవాళ ఇంకొక పేషెంట్ కూడా వాళ్ళతో యాడ్ అయింది. మొత్తం 4 పిల్లలు ఉన్నారు. ఇంకో కొత్తగా 2 అడల్ట్స్కి కూడా వచ్చేస్తే మొత్తం 3 అడల్ట్, టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు. అయితే ఈ కోవిడ్-19 పాజిటివ్ ఇప్పుడు అయిన ఈ 7 మెంబర్స్ JN.1 వేరియంటా కాదా అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనం చేసే టెస్ట్లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తలేము. జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అది CDFD నుంచి ఒక జీనోమ్ అనాలిసిస్ చేసే సైంటిస్ట్తో ఇప్పుడే సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము. సో నార్మల్గా కూడా అంతకుముందు వచ్చిన గైడ్లైన్స్, ICMR గైడ్లైన్స్ ప్రకారం ప్రతి 10వ పాజిటివ్ సిమ్టమ్ అని మాత్రమే మనము పంపించాలి. ఆ రకంగా చూస్తే మనం 2 శాంపిల్స్ పంపించాలి. కానీ ఇప్పుడు అప్పటి వరకు స్తబ్దుగా ఉన్నది, మళ్ళీ కొంచెము పాజిటివిటీ పెరిగింది కాబట్టి సో జీనోమ్ ఎవ్రీ పాజిటివ్ శాంపుల్ చేయాలనే ఏర్పాటు ఒకటి చేస్తున్నాము. కాబట్టి ఇప్పటివరకు మనం ఖచ్చితంగా ఇది వచ్చింది JN.1 వేరియంట్ అని చెప్పలేము. అయితే కొత్తగా ఏంటంటే పిల్లలలో కూడా ఇది సోకుతున్నది మన పాత వేవ్తో పోలిస్తే. అయితే వాళ్ళందరూ కూడా మామూలుగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు తప్ప ఇంకా వేరే టిపికల్గా కోవిడ్ వస్తే ఊపిరితిత్తులలో నిమ్ము నిండుకొని ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయి ఆక్సిజన్ వెంటిలేటర్ పోయే పరిస్థితికి అయితే ఎవరు వెళ్ళటం లేదు. ఒక 5 days మామూలు ట్రీట్మెంట్తోనే రికవర్ అవుతున్నారు. ఇప్పటికే 2 రికవర్ అయ్యి వెళ్ళిపోయినారు, కంప్లీట్గా రికవర్ అయ్యి వెళ్ళిపోయినారు. సో ఇప్పటివరకు మనము 140 టెస్టులు చేపిస్తే 15 మాత్రమే పాజిటివ్ వచ్చినారు. సో మిగిలిన వాళ్ళందరూ నెగిటివే వచ్చినారు. అంటే ఇప్పుడు ఈ పెద్దవాళ్ళలో అంటే తెలిసిపోతుంది, చిన్నపిల్లలు అంటే చెప్పుకోలేరు. వాళ్ళలో ఈ లక్షణాలు ఎలా కనిపెట్టాలి? అంటే ఇప్పుడు యూజువల్గా వాళ్ళకు జలుబు వస్తే అది చెప్పడం కష్టం, కానీ ఇప్పుడు న్యూమోనియా వస్తే మాత్రం వాళ్ళకు బ్రీతింగ్ డిఫికల్టీలో ఈ అంటే అబ్డామిన్ లోపలికి పోయి ఉండడము అది తల్లులకు తెలుస్తుంది. అంటే బ్రీతింగ్ డిఫికల్టీ అనేది తప్పకుండా తెలుస్తుంది. లేకుంటే ఎక్కువ ఏడుస్తూ ఉంటారు. ఈ 2 లక్షణాలు అదుపు అంటే ఆపకుండా ఏడుస్తుంటే ఉన్నాను. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి ఒక గురక లాంటి గ్రంటింగ్ అంటారు, గురక లాంటి సౌండ్ వస్తుంది. లేకపోతే ఈ ఇంట్రాకాస్టల్ రిట్రాక్టింగ్ అని ఉంటుంది. సో అవి రెస్పిరేటరీ డిస్ట్రెస్కి ప్రధాన సూచికలు. అట్లాంటి ఏమన్నా డౌట్ ఉంటే వెంటనే పీడియాట్రిషియన్ దగ్గర తీసుకొస్తే దానికి అనుగుణమైన టెస్టులు చేస్తారు. ఇప్పుడు ఈ సీజన్లో కోవిడ్ కూడా చేస్తున్నాం కాబట్టి కోవిడ్ టెస్ట్ చేసి కోవిడ్ ఉంటే ఐసోలేషన్ వార్డులో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తాము. ఇప్పటికే పీడియాట్రిక్ వార్డులో 20 బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు 4 మాత్రమే ఉన్నారు. సో 16కు ఇంకా 16 జాయిన్ అయ్యి 20 కంటే ఎక్కువ అయితే కనుక మన దాని ఎదురుగానే ఉన్న ఇంకో 50 బెడెడ్ పీడియాట్రిక్కి ప్రత్యేకంగా ఉంది. అది కూడా పిల్లలకి సంబంధించి ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారంటే కరోనాకి సంబంధించి ప్రత్యేక వార్డు ఉంటుంది ఎప్పటికీ. అలానే పిల్లలకి వీళ్ళందరికీ దూరంగా ఉంచారా, మళ్ళీ మధ్యలోనే ఉందా? లేదు, అది పిల్లలకి కూడా దూరంగా ప్రత్యేకంగా, అంటే అక్కడికి పిల్లలు పాజిటివ్ వచ్చిన పిల్లలు మాత్రమే పోతారు, మిగిలిన పిల్లలు పోరు. అది సపరేట్గా వేరే ప్రత్యేకమైన వార్డు ఇచ్చినాం. ఆ 20 మందిలో ఇప్పుడు 4 ఉంటే ఆ మిగిలిన బెడ్స్ అన్ని ఖాళీగానే ఉంచాము, వేరే వాళ్ళని వేయటం లేదు. ఐసోలేషన్ అంటేనే అది ప్రత్యేక వార్డు. అంటే ఇప్పుడు 50 బెడెడ్ ఇచ్చిన వార్డు కూడా అందులో 3 ఉన్నారు, 3 ఉండనిచ్చాము. సో మళ్ళీ అందులో వేరే జనరల్ పేషెంట్లు వచ్చి ఉండడానికి లేదు. సో ప్రత్యేకం వార్డే ఇచ్చాము, ఒకరికొకరు కలిసే అవకాశం లేదు. ఇప్పుడు పిల్లలకి, చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది రాకుండా తగు జాగ్రత్తలు చెప్పగలరా? పిల్లలకు వచ్చే కోవిడ్ దాదాపుగా పెద్దవాళ్ళ నుంచే సంక్రమిస్తుంది. ఎందుకంటే పిల్లలు అంత చిన్న ఏజ్లో 1 yearలో వాళ్ళు బయటకు వెళ్ళి ఎక్కడో గుంపులు కలిసి వస్తారనేది ఉండదు. పెద్దవాళ్ళు మాత్రమే తిరుగుతారు, వాళ్ళ ద్వారానే పిల్లలకి సంక్రమిస్తుంది. కాబట్టి పెద్దలే జాగ్రత్త తీసుకోవాలి. ఏంటంటే వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి, మాస్క్ వాడాలి. సో బయట తిరిగి వచ్చిన వాళ్ళు పిల్లల దగ్గరికి వెంటనే రాకుండా వాళ్ళు కూడా శానిటైజ్ చేసుకొని అప్పుడు మాత్రమే పిల్లల్ని టచ్ చేయడానికి చూసుకోవాలి. అందుకని ఇది పిల్లల పట్ల పెద్దలు తీసుకోవాల్సిన జాగ్రత్తలే అధికంగా ఉంటాయి. అంతేగాని పిల్లలను ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకొని ఏం చెప్పలేము మనం. అందుకనే పెద్దలే
వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళతో కలవాలన్నా వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు, వాళ్ళు శానిటైజ్ అయినరా లేదా, వాళ్ళకి ఏమన్నా జలుబు లాంటి రెస్పిరేటరీ శ్వాసకోశ సంబంధమైన ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా చూసుకోవాలి. వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉన్నాయంటే జలుబు ఉన్నది అనుకో పిల్లల దగ్గర పోనేవద్దు, తర్వాత ఆయాసం ఉన్నది దగ్గున్నది పిల్లల దగ్గర పోనేవద్దు. అట్లాంటి జాగ్రత్తలు పెద్దలే తీసుకోవాలి. సో అట్లా పిల్లల్ని కాపాడుకుంటూ ఉండాలి. అంతకుముందు వచ్చిన కరోనా అంటే ఒకప్పుడు భయపడ్డారు, ఇప్పుడు కూడా కొత్త వేరియంట్ అంటే భయపడుతున్నారు. అందులో చిన్న పిల్లలకి వస్తుంది కాబట్టి అందరూ భయపడుతున్నారు. అంతకు ముందులా సీరియస్ ఉందా ఇది? భయపడాల్సిన పని లేదా? ఇప్పుడు మనం ఈ వచ్చిన 7 పేషెంట్లని చూస్తే కనుక అంత తీవ్రంగా లేదు, ఇదివరకు చూసినంత తీవ్రంగా లేదు. సో తీవ్రంగా లేదని దాన్ని ఆహ్వానించలేం కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇతరత్ర వేరే జబ్బు ఉన్నది అనుకోండి, గుండె జబ్బు ఉన్నది, ఇతరత్ర శ్వాసకోశమైన సంబంధమైన జబ్బు ఉన్నది, అట్లాంటి సందర్భంలో కోవిడ్ వచ్చి పడితే రెండు కలిసినప్పుడు ప్రమాదం అధికమవుతుంది. కాబట్టి ఇప్పుడు అంత ప్రమాదం లేదని చెప్పేసి ఆ కోవిడ్ బారిన పడొద్దనేదే ముఖ్య ఉద్దేశం. అందుకని అదేవిధంగా అందరికీ అడ్వైజ్ కూడా చేస్తున్నాము. పెద్దవాళ్ళు, పిల్లలకు సంబంధించిన పెద్దవాళ్ళు, వాళ్ళ సంరక్షకులు, వాళ్ళ గార్డియన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ గుంపులలో కలవకుండా సోషల్ డిస్టెన్స్ పాటించేసి మాస్క్ కంపల్సరీగా వాడాలి. పిల్లల దగ్గరికి వెళ్ళే వరకు కంపల్సరీగా హ్యాండ్స్ కానీ మిగిలిన క్లాత్స్ కానీ అవన్నీ శానిటైజేషన్ చేసుకొని వెళ్తేనే పిల్లలకు రాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ చిన్న పిల్లలకి ఎవరైనా సీరియస్ అయితే ఆక్సిజన్ కానివ్వండి, వెంటిలేటర్లు కానివ్వండి, అన్ని సదుపాయాలు ఉన్నాయా? గవర్నమెంట్కి ఏమన్నా అప్లై చేయాల్సింది ఉందా? లేదు, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎందుకంటే బబుల్ వెంటిలేటర్స్ అంటారు పిల్లలకి ఇచ్చేటి. ఆ పిల్లలకి ఇచ్చే బబుల్ వెంటిలేటర్స్ 20 ఉన్నాయి. ఇంకోటి హెచ్ఎఫ్ఎన్సి అంటారు, హై ఫ్లో నేజల్ క్యానులా పెట్టి ద్వారా ఇచ్చే ఆక్సిజను, అవి కూడా సమృద్ధిగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక 20+20 అంటే 40-50 వరకు పాజిటివ్ పేషెంట్స్ని కూడా మనము ఎదురు చూడకుండా చేసేటివి ఉన్నాయి. అంటే ఇప్పుడు ట్రెండ్ని బట్టి అవసరమైతే ప్రత్యేకంగా ఇండెంట్ పెడతాం. ప్రస్తుతానికైతే సఫిషియెంట్గా ఉన్నాయి. చెప్తున్నారు కదా, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త వేరియంట్ కూడా చిన్నపిల్లల్లోకి రావడం అలానే భయాందోళనకు గురి చేస్తున్నప్పటికీ అంత భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇప్పించడం అయితే జరుగుతుంది. ఎవరు ఎలాంటి భయపడాల్సిన పని లేదు. అంత సీరియస్ అయిన పరిస్థితి వస్తే కూడా ప్రతి పిల్లలకు సంబంధించినటువంటి ఆక్సిజన్ కానివ్వండి, వెంటిలేటర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అంతకుమించి 20కి మించి పడకలు ఎక్కువ వచ్చిన పేషెంట్లు వచ్చినా సరే మళ్ళీ వాళ్ళకి కొత్తగా వేరే వార్డు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ధైర్యంగా ఉండండి, తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RTV O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.